చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మాలియా సిటీలో ఉన్న మాలియా బ్రిడ్జ్ అనమాట. ఇది అయితే చాలా ఫేమస్ బ్రిడ్జ్. రోడ్ క్రాస్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా బ్రిడ్జ్ బిల్డ్ చేశారనమాట. అక్కడ కనిపిస్తుంది కబయాన్ హైపర్ మార్కెట్ అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు అందులోకి వెళ్తున్నాను అనమాట. నేను వెళ్ళింది ఫ్రైడే రోజు. ఫ్రైడే ఇక్కడ వీక్ ఆఫ్ అని చెప్పాను కదా కువైట్లో. సో ఫ్రైడే రోజు అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. ఇంకా మాలియా సిటీ అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉంటారనమాట. హాలిడే వచ్చిన రోజు ఇలా షాపింగ్ అని చెప్పేసి ఇక్కడికే వస్తూ ఉంటారు. తెలుగు వారందరూ ఎక్కువగా మాల్యాలోనే ఉంటారనమాట. సో మన తెలుగు వారికి కావాల్సినవన్నీ కూడా ఈ మాల్యాలో దొరుకుతాయి అన్నమాట. ఇయర్ రింగ్ కలెక్షన్ చూసారు కదా ఎంత బాగున్నాయో జుమ్కాస్. నేనైతే జుమ్కాస్ పెట్టుకోక చాలా రోజులు అయిపోయింది. నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు నచ్చిన కలెక్షన్స్ అయితే నేను తీసుకున్నాను. బ్యాంగిల్స్ చూసారా, బ్యాంగిల్స్లో కూడా లేటెస్ట్ ట్రెండ్ అన్నీ ఉన్నాయన్నమాట. కాశ్మీరీ బ్యాంగిల్స్ అని కరెంట్ ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అమ్మాయిలందరికీ ఇలాంటి షాపింగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్లాతింగ్ కూడా ఉందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఈ షాప్స్ చూసాక ఒక చార్మినార్ లేదా ఒక అమీర్పేట్ అయితే గుర్తొచ్చింది. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ప్లాజో సెట్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మాలియా అంతా తిరిగేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11:30 అలా అయిపోయిందనమాట. సో డిన్నర్ చేద్దామని చెప్పి బీబీక్యూకి వెళ్ళాము. ఇక్కడ చూస్తే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. సో దాని పక్కనే నేపాలీ రెస్టారెంట్ ఉంటే అక్కడ బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ అక్కడ కూడా బిర్యానీ డిషెస్ అన్నీ అయిపోయాయి అన్నారు. సో రెగ్యులర్గా నాకు నచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేసేసి వచ్చేసాం.